సమూయేలు రెండవ గ్రంథము 4వ అధ్యాయము. హెబ్రోనులో అబ్నేరు చనిపోయినను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇశ్రాయేలు వారికందరికీ ఏమీయూ తోచకయుండెను. సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి. వారిలో ఒకని పేరు బయనా, రెండవ వాని పేరు రేకాబు. వీరు బెన్యామీనీయులకు చేరిన బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. బెయేరోతు కూడాను బెన్యామీనీయుల దేశములో చేరినదని ఎంచబడెను. అయితే బెయేరోతీయులు గిత్తయీమునకు పారిపోయి నేటి వరకు అక్కడి కాపురస్తులై ఉన్నారు. సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలు నుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానము వచ్చినప్పుడు వాడు 5 ఏండ్లవాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. రిమ్మోను కుమారులగు రేకాబును బయనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలమున ఇష్బోషెతు మంచం మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి. గోధుమలు తెచ్చదమని వేషము వేసుకొని వారి ఇంటిలో చొచ్చి ఇష్బోషెతు పడకటింత మంచం మీద పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకొని పోయిరి. వారతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకుని రాత్రి అంతయు మైదానములో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దావీదు నొద్దకు ఇష్బోషెతు తలను తీసుకుని వచ్చి, చిత్తగించుము, నీ ప్రాణము తీయచూచిన సౌలు కుమారుడైన ఇష్బోషెతు తలను మేము తెచ్చి ఉన్నాము. ఈ దినమున యెహోవా మా ఏలిన వాడవును రాజువునగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికిని ప్రతీకారము చేసి ఉన్నాడని చెప్పగా, దావీదు బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోనూ బయనాతోనూ ఇట్లనెను, మంచి వర్తమానము తెచ్చితినని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చెనని నాకు తెలియచెప్పగా, వాడు తెచ్చిన వర్తమానమునకు బహుమానముగా సిక్లగులో నేను వానిని పట్టుకొని చంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంటిలో చొరబడి అతని మంచం మీదనే నిర్దోషియగు వానిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారించకపోవుదునా? లోకములో ఉండకుండా నేను మిమ్మను తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవము తోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞ ఇయ్యగా, వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వ్రేలాడగట్టిరి. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసుకొని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టిరి.